అందరికీ నమస్కారము. ఈరోజు వార్తాపత్రికలో చూశాను, మరియు ఇంకొక సోషల్ మీడియాలో పేరేమో తెలుగు మీడియం రెస్టారెంట్ అట. సరే, అంతవరకు బాగుంది. భాషను వాడుకున్నావు, అట్రాక్ట్ చేసుకుంటావు తెలుగు ప్రజలను. అయితే ఈ యొక్క ఆహార తనిఖీ అధికారులు వచ్చినప్పుడు నీ దగ్గర కనపడేది అన్నీ తెలుగు మీడియం కాదు, పచ్చి ఇంగ్లీష్ మీడియం. అంటే ఎక్కడ కనపడేది ఆహార పదార్థాలు, కుళ్ళిపోయిన కూరగాయలు, మష్రూమ్స్, మాంసము ఫ్రిడ్జ్లో పెట్టి అవి వంటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేస్తారు. ఇది మీకే జరిగితే మీ ఇంట్లో మీకు బాగుంటుందా? ఎలానో ఆహార భద్రతా అధికారులు వచ్చి చూశారు కాబట్టి సరిపోయింది. ముందే వర్షాకాలము, అందరి ప్రజల ఆరోగ్యమే అంతంత మాత్రంగా ఉన్నాయి ఈ వరదల్లో. దాంతోపాటు ప్యూర్ వెజిటేరియన్ అంటావు, వెజ్ నాన్ వెజ్ అన్నీ కలిపి ఒకటే సర్దిపెట్టలో పెడతావు ఫ్రిడ్జ్లో. ఎందుకయ్యా భాష వాడుకొని ఇది చేస్తావు? ఏదో పేర్లు పెట్టుకోరాదు, ఇంగ్లీష్ పేర్లు పెట్టుకొని ఇంగ్లీష్ పనులు చేయి. తెలుగు మీడియం రెస్టారెంట్ అది కూడా ఏంటి? తెలంగాణ ముఖ్య నగరము హైదరాబాదు. సరే, నీ ఎపిసోడ్ అయిపోయింది. ఇక్కడ హైదరాబాద్లో చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ కావాలి, ఎప్పుడున్నా తల్లిదండ్రులతో పోతారు, ఏదో తినాలనుకుంటారు. కొంచెం బాగా కనపడుతున్న లైటింగ్ గీటింగ్ ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తారు. సరే, వాళ్ళకు మంచి ఐస్ క్రీమ్ పార్లర్ తినిపిస్తావా? 195 అంట. నువ్వు మళ్ళీ నీ పేరు బాగుందయ్యో. 195 అంటే 2 కలిసి వస్తాయని 6 అంటే నెంబర్ 1 అండ్ 5 ఈజ్ ఏ లక్కీ నెంబర్ ఫర్ బిజినెస్. సరే, అంతవరకు బాగుంది. అందులో విస్కీ కలిపి విస్కీ ఐస్ క్రీమ్ అమ్ముతావా? భారతీయ విద్యార్థులకు అంటే వీడికి చిన్నప్పటి డోంట్ స్పాయిల్ ద బాయ్స్. వాడు ఇప్పటి నుంచే విస్కీ ఐస్ క్రీమ్ తింటాడు, తర్వాత రేపు బీర్ ఐస్ క్రీమ్ తింటాడు, ఎల్లుండి రమ్ ఐస్ క్రీమ్ తింటాడు, ఆ తర్వాత రమ్ము, విస్కీ, బ్రాండీ అన్నీ తాగేస్తాడు వాడు తెలియకుండా. ఒక్కసారి ఏంది, నాలుగు రుచి తగిలిందనుకో, నష తగిలిందనుకో, ఇది ఏమి డెవలప్మెంట్ స్వామి హైదరాబాద్లో? ఇది ఏమనుకోవాలా? మాకే భయం వేస్తుంది. ఐస్ క్రీమ్ పార్లర్కి పోవాలన్నా వద్దా? ఇది విస్కీ ఐస్ క్రీమా, బ్రాందీ ఐస్ క్రీమా, రమ్ ఐస్ క్రీమా, జిన్ ఐస్ క్రీమా, లేకపోతే ఇంకొక బ్రాండ్ ఏమన్నా ఇంకా నాకు తెలిసాయి వోడ్కా ఐస్ క్రీమా అని. ఇట్లా వ్యాపారాలు చేసే వాళ్ళకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ అధికారులకు దండాలు పెట్టాలి. ఇప్పుడు అక్కడేమో ఆహార భద్రత అధికారులు చెక్ చేస్తే బయటకు వచ్చింది, ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బయట చేస్తుంది. దయచేసి వ్యాపారాలు చేయండి, కానీ ప్రజల ఆరోగ్యాలతో వద్దు. అందులో భాష తెలుగు మీడియము, ఇక్కడేమో 195. ఎందుకు స్వామి మమ్మల్ని చంపుతారు? ఏదో ఉన్న ఆరోగ్యాలతో బతుకుతున్నారు జనాలు హైదరాబాదులో. ముందే వరదలు వచ్చినాయి, ఎవరి దగ్గర డబ్బులు లేవు, ఉన్న ఆస్తులన్నీ కొట్టుకపోయినాయి. ఇంకొకడేమో లిక్కర్ కాదు, టానిక్ అంట. టానిక్ దేనికి వాడతారు? ఆరోగ్యం బాగాలేకపోతే దాంట్లో దే యాడ్ సమ్ కెమికల్స్. పేర్లు కొత్త పెట్టి జనాలను అట్రాక్ట్ చేసి
వాళ్ళ ఆరోగ్యాలకు ఇబ్బంది కలిగించే అధికారం ఎవరికి లేదు. వ్యాపారాలు ఎవరు చేయొద్దన్నారు. ఇటువంటి వ్యాపారాలు చేస్తే చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు వేరే దేశాల నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి కానీ ఎవరన్నా వచ్చి ఈ విస్కీ ఐస్ క్రీము ఈ తెలుగు మీడియం దాంట్లో కుళ్ళిపోయిన తింటే వాడు పోయి ప్రపంచం అంతా చెప్తాడు. ఉన్న హైదరాబాద్ పేరు సక్క నాకిపోతుంది. జై హింద్, జై భారత్.